హలో అందరికీ, మీరు ఈసారి యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ లోటస్ టెంపుల్. మనం ఇక్కడ చూడొచ్చు, ఎంట్రన్స్లోనే వినాయకుడు దర్శనమిస్తారు. అసలు ఈ లోటస్ టెంపుల్లో ఏముంటుంది, ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ లోటస్ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మన పురాణాల్లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి వాటిని శిల్పాల రూపంలో మనకి ఇక్కడ చూపించారనమాట. అలాగే మనకు లోకాలు ఉంటాయి కదా, ఆ లోకాలన్నిటిని ఎవరు రక్షిస్తున్నారు అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ వివరించారు. మీకు తెలిసే ఉంటుంది కదా కాళీయమర్దనం గురించి. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నీటిలో ఉన్న కాళీయ సర్పంపై శ్రీకృష్ణుడు నాట్యం చేస్తూ ఫ్లూట్ ఊదుతున్నట్టుగా ఇక్కడ దృశ్యాన్ని మనం చూడొచ్చు అనమాట. ముందు చెప్పాను కదా మనకి కొన్ని లోకాలు ఉంటాయని. ఇప్పుడు మనం చూస్తున్నది నాగలోకం. ఈ నాగలోకంలో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ని శిల్పాల రూపంలో నిర్మించారు. చూడొచ్చు ఇక్కడ మీరన్నీ. నెక్స్ట్ మనం ఇక్కడ క్షీరసాగర మదనం చూడొచ్చు. మీలో ఎంతమందికి క్షీరసాగర మదనం గురించి తెలుసు? క్షీరసాగర మదనం అంటే ఒకప్పుడు రాక్షసులకి దేవతలకి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఈ రాక్షసులకి దేవతలకి జరిగిన యుద్ధంలో అమృతం కోసం వాళ్ళు పాల సముద్రాన్ని చిలకాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు వాళ్ళు కవ్వంగా మందర పర్వతాన్ని, వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా ఉపయోగిస్తారు. ఆ మందర పర్వతం బరువుగా ఉంటుంది కదా, దానికి సపోర్టింగ్గా ఉండాలని చెప్పేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తాబేలై కూర్మావతారంలో తన వీపుపై ఆ పర్వతాన్ని మోస్తారు. అలా ఒకవైపు రాక్షసులు, మరోవైపు దేవతలు ఆ పాముని పట్టుకొని సముద్రాన్ని ఎలా మదించారు అని చెప్పేసి మనం ఇక్కడ శిల్పాల రూపంలో చూడొచ్చు. ఈ మదనం చేస్తున్నప్పుడు బాల సముద్రం నుంచి ఒక్కొక్కటిగా 14 దివ్యమైన వస్తువులు బయటపడతాయంట. మొదటిగా వచ్చింది హలాహలం. సముద్రం నుంచి మొదటిగా మనకి భయంకరమైన విషం వస్తుంది. అప్పుడు లోకరక్షణ కోసమై పరమశివుడు ఆ విషాన్ని తన గొంతులో నిలుపుకుంటాడు. మనం ఇప్పుడు వీడియోలో చూడొచ్చు, శివుడు తన చేతిలో విషాన్ని పట్టుకొని పర్వతంపైకి వచ్చిన దృశ్యము. ఇలా మదనం చేస్తుండగా ఇంకా కోరికలు తీర్చే దివ్యమైన గోవు, తెల్లటి గుర్రము, తెల్లటి ఏనుగు, ఇంకా అమూల్యమైన రత్నాలు, కల్పవృక్షము, అప్సరసలు, అలాగే వరుణి శంఖము, చంద్రుడు, ధన్వంతరి, ఇలా చివరాఖరికి దేవతలకు అమృతం లభించింది. చూస్తున్నారు కదా, ఇక్కడ శివుడికి అమ్మవారు అన్నపూర్ణాదేవిల భిక్షను అందించే రూపాలు. ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ వరాహ అవతారం కూడా కనిపిస్తుంది. అదేనండి, భూదేవిని రక్షించడానికి విష్ణుమూర్తి మరొక అవతారం ధరించాల్సి వచ్చింది కదా, అదే వరాహ అవతారము. ఇలా మన పురాణాల్లోని ముఖ్యమైన దేవతల రూపాలు, అలాగే మదనం వంటి గొప్ప గొప్ప ఘట్టాలను మన కళ్ళకు కట్టినట్లుగా చూపించే ఒక ఎగ్జిబిషన్లా ఉంటుందన్నమాట. ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే మనం దైవిక లోకంలోకి ఎంటర్ అవుతాము. అంటే దివ్యలోకం, దైవలోకం అని పిలుస్తాం కదా, అది. ఇక్కడ చూడొచ్చు, ఈ మందిరంలో విష్ణుమూర్తి, అమ్మవార్లు మరియు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుగా దర్శనమిస్తారు. వారి చుట్టూ ఒకసారి చూడండి, ఎంత అందంగా ఉంది కదా. నెమళ్ళు నాట్యం చేస్తున్నట్లుగా, జింకలు రెస్ట్ తీసుకుంటున్నట్టుగా, ఇంకా చెట్లపైన రామచిలుకలు, ఇంకా వేరే డిఫరెంట్ బర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. పురాణాల గురించి మీకు ఎక్కువగా తెలుసుంటే మాత్రం ఇక్కడికి వస్తే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. నాకు తెలిసినంతలా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. మీకు తెలిసింది మీ కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ చూడండి, మా తమ్ముడు, మా జాను ఇక్కడేమో చేస్తున్నారు. అసలు ఇక్కడ లోటస్ టెంపుల్ ఉంది అని చెప్పేసి చాలామందికి తెలియదు అనమాట. అందరూ వస్తారు, లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు, లేదంటే అక్కడ ఉన్న సురేంద్రపురిని విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. ఈసారి మీరు ఎప్పుడైనా మళ్ళీ యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా లోటస్ టెంపుల్ కూడా విజిట్ చేయండి. అడల్ట్స్కి అయితే పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్కి అసలు టికెటే ఉండదు. ఇలా మనం ఇక్కడ ఈ లోకాలన్నీ దాటేసి వెళ్ళాక పైన ఫ్లోర్లో అమ్మవారిని స్థాపించారు. అమ్మ ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి ఇక్కడున్న అయ్యగారి మాటల్లో మీరే వినండి. 7 లోకాలు. పైన అంటే యమలోకం, ఇంద్రలోకం, చంద్రలోకం, సూర్యలోకం, విష్ణులోకం, బ్రహ్మలోకం, శివలోకం. కింద 7 లోకాలు. భూలోకం, నాగలోకం, పాతాళలోకం, కిన్నెర, కింపురుష, యక్ష, గంధర్వ లోకాలు కింద 7 14 లోకాలు. కలియుగానంతరం మనతో పాటు ఆ 14 లోకాలు మునిగిపోతే మనం పూజించే దేవతలు ఎవరు ఉంటారు? ఆ 14 లోకాలపైన ప్రాకారాలు, ఆ ప్రాకారాలపైన ఈ సర్వలోకం. ఇక్కడ అమ్మవారు 1000 స్తంభాల మీద ఉంటారు. ఇక్కడ 50 స్తంభాలు ఉన్నాయి, ఒక స్తంభంలో 20 ఉంటాయి. ఒక దిక్కు 5, 4 దిక్కుల 4, 5, 20. 1000 స్తంభాల మీద కూర్చుండి ఉయ్యాల ఊగుతూ సృష్టి నిర్మాణం
ఎప్పుడు చేద్దామన్న ఆలోచనలో ఉంటారు. ఎప్పుడైతే చేద్దామనుకుంటారో అప్పుడు భూమి అనేది ఉండదు, మొత్తం సముద్రమే ఉంటుంది. కింద నీళ్ళల్లో శివుని, మధ్యలో విష్ణుమూర్తిని, నీటిపైన బ్రహ్మను సృష్టిస్తారు. విష్ణుమూర్తి యొక్క నాభికా మండలం నుంచి బ్రహ్మను ఉద్భవించేటట్టుగా చేస్తారు. వారికి భార్యలను కూడా అమ్మవారే సృష్టించడం జరుగుతుంది, వారికి లోకాలు కూడా అమ్మవారే సృష్టించి ఇవ్వడం జరుగుతుంది. మిగతా లోకాలు, మిగతా నిర్మాణం అంతా త్రిమూర్తులు కలిసి చేయడం జరుగుతుంది. అదైనా అమ్మ చెప్పిన ఆజ్ఞ ప్రకారమే వారు సృష్టి నియమాలు చేస్తుంటారు. ఏ యుగములో ఎలా చేయాలి, సత్యయుగములు ఎలా, త్రేతాయుగములు ఎలా, ద్వాపర యుగములు ఎలా, కలియుగములు ఎలా. ప్రతిరోజు ఉదయం సాయంత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మణిద్వీపం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఇక్కడ రిపోర్ట్ అనేది ఇవ్వాలన్నట్టు. ఇవాళ ఏం పని చేశామనేది తెలియపరచాలి. ఈ అమ్మవారు బయటికి రారు, సృష్టి నిర్మాణం అప్పుడే బయటికి వస్తారు, సృష్టి వినాశనం అప్పుడే ఈ అమ్మవారు బయటికి రావడం జరుగుతుంది. అమ్మవారి యొక్క ప్రతిరూప అవతారమే లలితాదేవి. ఆ లలితాదేవిని సీతాదేవి పూజించింది, ద్రౌపది అమ్మవారు పూజించారు, పాండవులు పూజించారు, పార్వతి అమ్మవారు పూజించారు. పంచబ్రహ్మలే అమ్మవారి యొక్క పీఠాన్ని మోస్తున్నారు. శివుడు ఇటు విష్ణుమూర్తి, అటు పంచముఖ బ్రహ్మ, అటు చతుర్ముఖ బ్రహ్మలు. మనం బయట 36 లక్షల కోట్ల దేవతలను పూజించినా, ఏ దేవతలు మనకు వరాలు ఇచ్చినా ఆ దేవతలందరూ కట్టగట్టుకొని ఆ లోకాల నుంచి ఇప్పుడు మీరు వచ్చినట్టుగానే ఈ అమ్మవారి యొక్క ఆధీనానికి రావాల్సిందే. 14 లోకాలే అమ్మవారి యొక్క ఆధీనంలో ఉన్నాయి. నేను చెప్పినవన్నీ మీరు చూసుకుంటూ పైకి వచ్చారు. ఈ అమ్మవారిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శించుకోవాలంటే కైలాసం దాటగానే ప్రాకారాలు స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క సువర్ణ ప్రాకారం దగ్గరికి వచ్చి త్రిమూర్తులు గేటు తీసుకొని లోపలికి రాగానే వాళ్ళు ఆటోమేటిక్గా ఆడవారుగా మారుతారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారిని ఆడవారుగానే దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ త్రిమూర్తులు బయటికి వెళ్ళగానే వాళ్ళకు యథారూపం రావడం జరుగుతుంది. ఈ అమ్మవారు బయటికి ఎప్పుడు వస్తుంది? ఒకటి సృష్టి నిర్మాణం అప్పుడు, రెండవది సృష్టి వినాశనం అప్పుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోపలికి రాగానే ఎందుకు ఆడవారుగా మారుతారు? అమ్మవారు అంతందంగా ఉంటారు. తను సృష్టించిన తన కొడుకులే తన వ్యామోహంలో పడతారని వాళ్ళు లోపలికి రాగానే ఆడవారుగా మారుతారు. పోతే లలితాదేవి గారు ఇక్కడికి 1008 సార్లు వస్తారు. అమ్మవారు 1008 అవతారాలు ఇక్కడ కూర్చుంటారు. ఆ శక్తులతో శక్తులు సమకూర్చుకొని శంభు నిశుంభుని సంహరించడం జరిగింది. ఇలా అమ్మవారి ఇంద్రానిగా, చండిగా, చాముండిగా, వైష్ణవిగా, వారాయిగా, భద్రకాళిగా, రాజరాజేశ్వరిగా, కనకదుర్గా, మహాంకాళిగా, మహేశ్వరిగా, పార్వతిగా, ఇంద్రానిగా, కామాక్షిగా, మీనాక్షిగా, బాలాత్రిముదిగా ఇక్కడి నుంచి వెళ్ళే దుష్ట శిక్షణ శిష్టక్షణ చేయడం జరిగింది. మణిద్వీపం అంటే మీరు చూసిన దానికి అర్థం అన్నట్టు దృష్టికే తల్లి అన్నట్టు. ఇంతకంటే మించిన దేవత అనేది లేదు. ఈ టెంపుల్ కూడా మనకి ఇండియాలో పట్ల ఎక్కడ లేదు. ఇది దేవి భాగవతం నుంచి కట్టడం జరిగింది అన్నట్టు.